This like conference will before now Hello, be sir. recorded. yeah, before going to introduction of ITGC, like all everyone know about the ITGC. Like maybe so many members came from the different technologies. Some of the experience with the other technologies, but ITGC is completely is different, and there is no any coding part in this domain actually. Okay, like previously anyone know about the audit? No, sir. Yeah. Okay, like we can, yeah, just let me share my screen. Guys, you got my screen, right? Yes, sir. Yes. Yes. Yeah. Okay, like today's session is going with this, like in the topics mainly we know about the what is audit and reason behind the introduction of audit, as well as audit benefits is also we discuss, and different types of audit, like mainly we have different types of audits, but in this mainly we discuss about two only, like external auditor and internal auditors. In the next one, audit plan, like there is like SDLC plans is also there in maybe you know that, like software development life cycle, as well as here is also audit plan is there. Next, in the last section, questions and clarifications, like if you have any query, please ask me later. Okay. Oh, Yeah. Okay, guys, in the audit function mainly, uh, let me discuss about the audit. Like the audit mainly is focuses on, like audit is a process of examining and verifying the financial records and statements and operations of the organization. Like everyone knows about the audit means, audit అంటే మీరు అందరూ ఏమనుకుంటారంటే, తెలుగు కూడా అందరికి రైట్ పర్లేదు కదండి? Yeah. ఓకే. Okay. ఇప్పుడు అందరికీ మనకి మన వాళ్ళందరికీ ఏమంటున్నారంటే, ఆడిట్ అంటే ఏమంటారంటే అందరూ ఫైనాన్షియల్ కదా, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చూసేది సిఏ వాళ్ళే చేస్తారంట. బట్ ఆడిట్ అనేది ఫైనాన్షియల్ సంబంధించినప్పటికీ కూడా మన ఐటీజీసీలో కూడా ఆడిట్ అనేటటువంటిది ఉంటుంది అన్నమాట. ఓకే, ఈ ఆడిట్ అంటే ఏంటంటే అసలు ఎగ్జామినింగ్ ఆఫ్ వెరిఫైయింగ్ ది ఫైనాన్షియల్ రికార్డ్స్ అండ్ స్టేట్మెంట్స్ అండ్ ఆపరేషన్స్ ఇన్ ది ఆర్గనైజేషన్. అంటే ఒక కంపెనీ యొక్క ట్రాన్సాక్షన్స్ కానీ, దాని యొక్క స్టేట్మెంట్స్ కానీ, ఎంప్లాయీస్ డేటా కానీ, వీటన్నింటిని కూడా వెరిఫై చేసుకునేటటువంటి ప్రాసెస్ని ఆడిట్ అంటాం. ఈ ఆడిట్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే, దీని గోల్ ఏమంటే టు ప్రొవైడ్ ది అష్యూరెన్స్ దట్ ఆర్గనైజేషన్స్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ రికార్డ్స్ అక్యురేట్లీ రిఫ్లెక్ట్ ఇట్స్ ఫైనాన్షియల్ పొజిషన్, పర్ఫార్మెన్స్ అండ్ ట్రాన్సాక్షన్స్. మనకి ఆడిట్ యొక్క మెయిన్ గోల్ ఏమంటే, మనం అష్యూరెన్స్ అనేటటువంటిది ప్రొవైడ్ చేయాలి ఆర్గనైజేషన్కి. అది ఫైనాన్షియల్ రికార్డ్స్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో కానీ, లైక్ అది ఉండేటటువంటి ఫైనాన్షియల్ పొజిషన్లో కానీ. లైక్ కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే ఫైనాన్షియల్ పొజిషన్ని దాచిపెట్టేసి వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ మాత్రమే హైప్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి వచ్చేసి ఒక 100 కోట్ల అప్పు ఉన్నది అనుకోండి, వాళ్ళు ఏం చెప్తారు, పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్లో ఉంటుంది కానీ 100 కోట్ల అప్పు ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఎవరైతే ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారో ఆ క్లయింట్స్ అందరూ కూడా ఫెయిల్ అయ్యేటటువంటి ప్రాబ్లం ఉంది. అందుకే మనం ఈ ఆడిట్ అనేటటువంటిది యూజ్ చేస్తాం. ఆడిట్ అంటే ది ప్రాసెస్ ఆఫ్ ఎగ్జామినింగ్ అండ్ వెరిఫైయింగ్ ది ఫైనాన్షియల్ రికార్డ్స్ అండ్ స్టేట్మెంట్స్ అండ్ ఆపరేషన్స్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్. ది మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది audit to provide the assurance that organization financial statements records accurately. ఓకే, లైక్ ది హిస్టరీ ఆఫ్ ది యాక్చువల్లీ ఆడిట్ అనేటటువంటిది ఒక లాటిన్ వర్డ్ అండి. ఈ ఆడిట్ అనేటటువంటిది మనకి ఎందుకు వచ్చిందంటే అండి, లైక్ ఇట్లా ఇందాక చెప్పినాం కదా, ఫైనాన్షియల్ పొజిషన్, పర్ఫార్మెన్స్, ట్రాన్సాక్షన్స్ అనేటటువంటిది ఇట్లా కొన్ని ప్రీవియస్ ఇయర్స్ బ్యాక్ ఏమైందంటే అండి, మనకు చాలా స్కామ్స్ జరిగేటివి అనమాట. ప్రతి ఫైనాన్షియల్ కంపెనీలో కూడా ఈ ఏవైతే టాప్ లెవెల్ కంపెనీస్ ఉంటాయో వాటిల్లో ఫ్రాడ్స్ జరిగేటివి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి వరల్డ్ కామ్ అనేటటువంటిది ఒక
ఒక స్కామ్ అండి. అలానే మీకు అందరికి బాగా తెలిసినటువంటి స్కామ్ ఏదంటే సత్యం కంప్యూటర్స్ స్కామ్ అని అంటారు అందరు కూడా. అర్థమవుతుందా? దాంట్లో వచ్చేసి మెయిన్గా ఏంటంటే వాళ్ళ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ దాన్ని హైడ్ చేసేసి ఆ ట్రాన్సాక్షన్ వేరే సైడ్ మళ్లించారు, అంటే క్లయింట్స్ మోసం చేశారు అనేటటువంటిది ఆరోపణ ఈ సత్యం కంప్యూటర్స్ కి సంబంధించింది. ఇలా ఇట్లా డిఫరెంట్ స్కామ్స్ అనేటటువంటివి జరగడం వల్ల ఇందులో మెయిన్ వచ్చేసి వరల్డ్ కామ్ తీసుకున్నట్లయితే వరల్డ్ కామ్ అనేటటువంటిది నియర్లీ $74 బిలియన్ కి సంబంధించినటువంటి స్కామ్ అన్నమాట. ఇది ఏంటంటే బ్యాంకు ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేటటువంటి ఫాల్స్ స్టేట్మెంట్లు చూపించి ఈ క్లయింట్స్ వచ్చేసి మ్యానిపులేట్ చేశారు అనేటటువంటిది ఆరోపణ. అలానే ఎన్రోన్ స్కామ్ అనేటటువంటిది కూడా సేమ్ అలాంటిదే అండి. నెక్స్ట్ ఈ సత్యం కంప్యూటర్ స్కామ్ కూడా ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ ఫైనాన్షియల్ యొక్క పొజిషన్ దాచిపెట్టి క్లయింట్స్ మోసం చేయడానికి జరిగినటువంటి స్కామ్లు అన్నమాట ఇవి. నెక్స్ట్ ఈ వీటన్నింటిని బేస్ చేసుకొని ఇవన్నీ యుఎస్ లో కానీ మన ఇండియాలో కానీ, మన ఇండియాలో జరిగింది సత్యం స్కామ్ అనేటటువంటిది. ఇట్లా ఈ ఎన్రోన్ కానీ లైక్ ఈ వరల్డ్ కామ్ కానీ ఇవన్నీ యుఎస్ కి సంబంధించినవి. వీళ్ళందరూ ఏం చేశారంటే ఈ విధంగా రావడం వల్ల ఈ యుఎస్ గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకున్నది. ఇట్లా ఎందుకంటే ఈ విధంగా చేయడం వల్ల అక్కడ ఆ కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ కానీ ఈ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఈ ఫైనాన్షియల్ పొజిషన్స్ కానీ ప్రాబ్లం అవుతుందని చెప్పి వాళ్ళు ఒక కమిటీని వేశారనమాట. దాన్నే మనం ఏమంటామంటే సాక్స్ కంప్లైన్స్ అంటాం. ఈ కమిటీ ఏం చేస్తుంది అంటే ఒక సెట్ ఆఫ్ రూల్స్ అనేటటువంటిది క్రియేట్ చేస్తుంది. లైక్ సర్బన్స్ అండ్ ఆక్సలే అనేటటువంటి ఇద్దరు పర్సన్స్ ఎకనామిక్స్లను తీసుకొని వాళ్ళిద్దరూ వచ్చేసి స్కామ్లంతా రిమూవ్ ఈ స్కామ్స్ నుంచి కంపెనీస్ ని ప్రొటెక్ట్ చేయడానికి అలానే స్టాక్ హోల్డర్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి మనకి వచ్చేసి సర్బన్స్ అండ్ ఆక్సల్ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చారు. ఆ యాక్ట్ అనేటటువంటిది మనం తర్వాత సెషన్ లో చూసుకుందాం. ఆ యాక్ట్ ఏం చెప్తుందంటే ఒక సెట్ ఆఫ్ రూల్స్, ఒక సెట్ ఆఫ్ గైడ్ లైన్సెస్ పెట్టేసి దీని ప్రకారం ప్రతి కంపెనీ ఫాలో అవ్వాలి. అంటే దాంట్లో కొన్ని సెక్షన్లు పెట్టేశారు, 11 సెక్షన్స్, అలా 11 టైటిల్స్, 66 సెషన్స్ అనేటటువంటిది పెట్టారు. మనం ప్రతి ఒక్కటి దాని గురించి కూడా నెక్స్ట్ ఫ్యూచర్ దాంట్లో అప్కమింగ్ క్లాసెస్ లో చెప్పుకుందాం. అలానే మనకి బెనిఫిట్స్ ఆఫ్ ఆడిట్ అండి. మనకు ఆడిట్ వల్ల బెనిఫిట్స్ ఏముంటాయంటే మెయింటెనెన్స్ అండ్ కంప్లైన్స్ అనేటటువంటిది ఒకటి ఉంటది. ఈ అంటే మనం ప్రాపర్ గా ప్రతి డాక్యుమెంట్ ని కూడా ప్రాపర్ గా కంప్లైంట్ చేసుకోవచ్చు. అలానే పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ ని ఇంప్లిమెంటేషన్ స్ట్రాంగ్ గా చేసుకోవచ్చు అనమాట. అలానే కీప్ యువర్ బుక్స్ అప్డేట్. అంటే మనకి ఏం చేస్తారంటే మనకి ప్రతి ట్రాన్సాక్షన్ సంబంధించి కూడా ఏ డేట్ కి ఆ డేట్ ను మనం ప్రతి దాన్ని కూడా ప్రతి పాలసీ ప్రొసీజర్స్ కానీ వీటన్నింటిని కూడా మనం అప్డేట్ చేసుకొని ఈ ఫ్రాడ్స్ అనేటటువంటివి జరగకుండా మనం చూసుకునే దానికి అవకాశం. నెక్స్ట్ ప్రివెంట్ ఫ్రాడ్ అనేటటువంటిది మనం కూడా ఈ బెనిఫిట్స్ ఆఫ్ ఆడిట్ లో ఒకటి అండి. ప్రివెంట్ ఫ్రాడ్ ఎలా అంటే మనకు చాలా కంపెనీస్ లో ఏమవుతుందంటే లైక్ ఏ విధంగా అంటే మనకు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హ్యాకర్స్ ఉంటారు ప్రతిసారి. మోస్ట్లీ వాళ్ళ డ్యూటీ ఏమంటే కొంతమంది ఏం చేస్తారు, ఓ కంపెనీని హ్యాక్ చేసి దాంట్లో ఉండేటటువంటి ఫైనాన్షియల్ డేటా కానీ లైక్ ఆర్గనైజేషన్ యొక్క పర్ఫార్మెన్స్ మీద కానీ లైక్ ఆ ఎంప్లాయీస్ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే తీసుకునేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే ఆ సెక్యూరిటీ అనేటటువంటిది లాస్ అవుతుంది. ఈ కంపెనీ యొక్క నష్టం అనే పరువు అనేటటువంటిది పోతుంది అనమాట, ప్రెస్టేజ్ కి సంబంధించిన విషయం. నెక్స్ట్ బిజినెస్ ఇంటిగ్రిటీ అండ్ అసెస్ అండ్ మిటిగేట్ ది రిస్క్స్. ఈ రిస్క్స్ అనేటటువంటివి కూడా మనం మిటిగేట్ చేయొచ్చండి. అంటే ఇప్పుడు ఈ రిస్క్ మిటిగేషన్ ప్రాసెస్ లో మనం ఏం చెప్తామంటే దీనికి ఒక సపరేట్ ప్రాసెస్ ఉంటుంది. ఈ రిస్క్ మిటిగేషన్ ప్రాసెస్ అనేటటువంటిది ఏదన్నా ఒక లైక్ ప్రాబ్లమ్స్ జరిగినాయి అనుకోండి, అప్పుడు మనం ఈ రిస్క్ సంబంధించిన రిస్క్ అనేటటువంటిది పూర్తిగా మనం 100% క్లియర్ చేయలేకపోయినా దానికి మిటిగేట్ చేయొచ్చు అనేటటువంటిది ఒక రిస్క్ మేనేజ్మెంట్ అనేటటువంటిది ఒకటి ఉంటుంది మనకి. దీని గురించి కూడా మనం అప్కమింగ్ సెక్షన్ లో మాట్లాడదాం. నెక్స్ట్ అలానే మనకి ఇందాక చెప్పుకున్నాం ఆడిటింగ్ అంటే ఏంటి అనేది. ఇక్కడ ఆడిటింగ్ చేసే వాళ్ళని ఏమంటారండి, ఆడిటర్స్ అంటారు. ఈ ఆడిటర్స్ ఎవరంటే యాజ్ అన్ ఆడిటర్ ఈజ్ ఎ ఇండిపెండెంట్ ప్రొఫెషనల్ హూ ఈజ్ ట్రైన్డ్ క్వాలిఫైడ్ టు ఎగ్జామిన్ అండ్ వెరిఫై అన్ ఆర్గనైజేషన్ ఫైనాన్షియల్ రికార్డ్స్ అండ్ స్టేట్మెంట్స్ అండ్ ఆపరేషన్స్. అంటే ఎవరైతే ఇండిపెండెంట్ ప్రొఫెషనల్ అంటే ఐటీ ఆడిటర్ అనేటటువంటి ఒక ఇండిపెండెంట్ ప్రొఫెషనల్ ట్రైనర్ అనమాట. అతను దేంట్లో ట్రైనింగ్ ఏంటంటే మెయిన్గా ఈ ఫైనాన్షియల్ రికార్డ్స్లలో కానీ నెక్స్ట్ ఈ స్టేట్మెంట్స్లో కానీ ఈ ఆపరేషన్స్లో కానీ ఇవన్నీ కూడా వెరిఫై చేసి ఒక ఆర్గనైజేషన్ ప్రొటెక్ట్ చేసేటటువంటి అతను ఏమంటారంటే మనం
ఆడిటర్ అంటాం. ఈ ఆడిటర్ రోల్ అనేటటువంటిది మనకి ఏం చేస్తుందంటే ఆర్గనైజేషన్ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీద అక్యురేట్ గా ఒక స్టేట్మెంట్, ఒక ఒపీనియన్ ఇవ్వడం జరుగుతుంది. అలానే అక్యురేట్ అండ్ కంప్లీట్ అండ్ కంప్లీట్ విత్ అప్లికబుల్ లాస్ అండ్ రెగ్యులేషన్స్. అంటే దాన్ని డెవలప్ చేసుకోవాల్సినటువంటి ఏదైతే ఉంటాయో ప్రాసెస్లు, పాలసీస్ని వీటన్నంతను ఇతను మనకి ఆడిటర్ ఉండే అతను రికమెండ్ చేస్తాడు. అలానే మనకు మెయిన్గా వచ్చేసి మనకు 2 టైప్స్ ఆఫ్ ఆడిటర్స్ ఉంటారండి, మీకు అందరికీ తెలిసిన విషయమే. ఇంటర్నల్ ఆడిటర్ అండ్ ఎక్స్టర్నల్ ఆడిటర్. మీరందరూ ఏం చేస్తారంటే మోస్ట్లీ మీకు అందరికి తెలిసింది ఆడిటర్ అనేదే ఉంటుంది. మళ్ళీ దీంట్లో 2 టైప్స్ ఉన్నాయా అనేటటువంటిది మీకు తెలియదు అనమాట. మోస్ట్లీ ఇక్కడ ఇంటర్నల్ ఆడిటర్ అనేది ఉంటుంది. మన రోల్ వచ్చేసి ఇక్కడ ఇంటర్నల్ ఆడిటర్ అండి. ఎక్స్టర్నల్ ఆడిటర్ అనేది ఉంటుంది. ఎక్స్టర్నల్ ఆడిటర్ ఏం చేస్తారంటే ఎక్స్టర్నల్ ఆడిటర్స్ అందరూ సిఏ క్వాలిఫైడ్ ఉంటారండి. మోస్ట్లీ వాళ్ళు వచ్చేసి సిఏ క్వాలిఫై అంటారు. వీళ్ళు ఏం చెక్ చేస్తారంటే మోస్ట్లీ ఫైనాన్షియల్ డేటా అనేటటువంటిది చెక్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ ఇంటర్నల్ ఆడిటర్ ఏం చేస్తారంటే ఇంటర్నల్ ఆడిటర్ కూడా ఒక ఆర్గనైజేషన్ యొక్క ఎంప్లాయీ అండి. ఇతను ఏం చేస్తాడంటే ఇక్కడ ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్స్ అనేటివి చెక్ చేస్తాడు. అలానే ఎవాల్యుయేటింగ్ ది ఎఫిషియన్సీ అండ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ది ఆపరేషన్స్ అండ్ ఐడెంటిఫైయింగ్ ది ఆపర్చునిటీస్ ఫర్ ఇంప్రూవ్మెంట్. అంటే ఇప్పుడు మనం కంట్రోల్స్ అనేటటువంటివి ఉంటాయండి ప్రతి ఆర్గనైజేషన్లో. లైక్ అది యాక్సెస్ కంట్రోల్ కానీ, లైక్ చేంజ్ మేనేజ్మెంట్ కంట్రోల్ కానీ, బ్యాకప్ కంట్రోల్స్ కానీ, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఏమంటే యాక్సెస్ కంట్రోల్స్ తీసుకుంటే ఎంతమంది ఎంప్లాయీస్ అనేటటువంటి వాళ్ళు వచ్చారు, ఎవరెవరు లైక్ ఏ ఏ యాక్సెస్లు కలిగి ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెస్టర్ ఉంటాడండి. ఒక టెస్టర్ వచ్చేసి మన ఆర్గనైజేషన్కి లైక్ XYZ ఆర్గనైజేషన్కి వచ్చేసి హైర్ చేసుకున్నారు. ఒకసారి హైర్ చేసుకున్న తర్వాత అతని వర్క్ కు సంబంధించిన అతను ఏ జాబ్ ప్రొఫైల్ అయితే ఉంటుందో ఆ జాబ్ ప్రొఫైల్ మీదే వర్క్ అనేటటువంటిది అలాట్ చేయాలి. అక్కడి వరకు అతని లిమిట్స్ వరకే తనకి యాక్సెస్లు అనేటటువంటివి ఉండాలి. అంతకు మించి యాక్సెస్లు ఉంటే ఏం చేస్తాము, మనం యాజ్ ఏ ఇంటర్నల్ ఆడిటర్గా మనం ఆ కంట్రోల్ ఓనర్కి, అంటే ఆ కంట్రోల్ ఓనర్స్కి మనం వెళ్ళి ఎవిడెన్స్లు అడుగుతాం. ఎవిడెన్స్లు అడిగి ఎందుకు ఇది ఇలా ఉన్నది, ఎందుకు ఎక్కువ యాక్సెస్లు ఇచ్చారు, దీనివల్ల ఏమన్నా జరిగిందా అనేటటువంటి చెక్ చేసి అవసరం లేని యాక్సెస్లు రిమూవ్ చేయడము. అలానే ఇఫ్ ఎనీ ఇన్ కేస్ దట్ పర్సన్ నీడ్స్ ఎనీ some of the access at the time we need to verify those access valid or not. We can cross check and finally if it requires we can provide, otherwise just we skip. ఓకే, ఈ ఈ విధంగా చేస్తారండి. ఇంటర్నల్ ఆడిటర్స్ అనేటటువంటి ఏం లేదండి. మెయిన్గా ఈ ఇంటర్నల్ సిస్టమ్స్ అనేటటువంటి ఎవాల్యుయేటింగ్ చేస్తారు. ఎవాల్యుయేటింగ్లో ఎఫిషియన్సీ అండ్ ఎఫెక్టివ్నెస్ అనేటటువంటిది చెక్ చేస్తారండి. ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఏమంటే టెర్మినాలజీ అండి. ఎవాల్యుయేటింగ్, ఎఫిషియన్సీ అండ్ ఎఫెక్టివ్నెస్ మనకి పదాలన్నీ తెలుసండి. తెలిసినా కూడా ఇక్కడ మనకు ఆడిటింగ్లో ఏం చేస్తారంటే మనం ఎందుకు మెయిన్గా యూజ్ చేస్తామంటే కానీ ఎవాల్యుయేట్ అండ్ ఎఫిషియన్సీని చెక్ చేయడానికి యూజ్ చేస్తాము. ఇంక ఈ లైక్ ఎక్స్టర్నల్ ఆడిటర్ ఏం చేస్తారంటే ఫైనాన్షియల్ సంబంధించినటువంటి ఫైనాన్షియల్ రికార్డ్స్ అనేటటువంటి చెక్ చేస్తాడు. ఇతను ఫైనాన్షియల్ రికార్డ్స్ చెక్ చేసి స్టాక్ హోల్డర్స్కి వచ్చేసి అష్యూరెన్స్ ప్రొవైడ్ చేస్తాడు అని చెప్పి మనం చెప్పుకుంటాం అనమాట. Like the primary role of external auditor is express the opinion of fairness and accuracy of the organization's ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. అంటే ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్ బాగుందంటే అండి అప్పుడే కదా ఎవరైనా ఒక లైక్ క్లయింట్స్ వచ్చేది ఆ కంపెనీ మీద ఇన్వెస్ట్ చేసి కొత్త ప్రాజెక్ట్ అనేటివి ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఒక ఆర్గనైజేషన్ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్ బాగలేదు అనుకోండి, నష్టాల్లో ఉండే కంపెనీకి ఎవరైనా వచ్చి ప్రాజెక్టులు ఇస్తారా, ఎవరు వచ్చే ప్రాజెక్ట్ ఇవ్వరు. ఇక్కడ చూడండి ఫెయిర్నెస్ అండ్ అక్యురెన్సీ ఆఫ్ ది ఆర్గనైజేషన్. మనకి ఇక్కడ మన ఆడిట్ లో కంటిన్యూస్ గా రిపీట్ అయ్యే వర్డ్స్ వచ్చేసి ఎవాల్యుయేటింగ్, ఎఫిషియన్సీ, ఎఫెక్టివ్నెస్, నెక్స్ట్ ఆపరేషన్స్, అలానే అక్యురెన్సీ అండ్ కంప్లీట్నెస్. ఇవి మెయిన్ గా మనకి రిపీట్ అవుతూనే ఉంటాయండి దీనికి సంబంధించి. అలానే నెక్స్ట్ మన కాన్సెప్ట్ లో వచ్చేసి మనకు వాట్ ఈస్ ఐటీ ఆడిట్ అనేటటువంటిది అయింది. ఇక్కడ మనకి స్కామ్స్ మనం చెప్పాం కదా కొన్ని, ఈ ఎన్రోన్ స్కామ్స్ అనేటటువంటిది, వరల్డ్ కామ్స్ అనేటటువంటిది, సత్యం స్కామ్స్ అనేటటువంటిది, ఆడిట్ బెనిఫిట్స్ కూడా చూసాము. అలానే నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆడిట్స్ అండి. మనకి మోస్ట్లీ మెయిన్గా మనకి మెయిన్ టైప్స్ ఏమంటే ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ ఆడిటర్, అలాంగ్ విత్ ఇంకా కొన్ని ఆడిట్స్ అనేటటువంటివి ఉన్నాయండి. ఆడిట్స్ కూడా ఒకసారి చూద్దాం మనం.
మనకి ఇక్కడ ఫైనాన్షియల్ ఆడిట్స్ అని అంటారు అనమాట. లైక్ ఫైనాన్షియల్ ఆడిట్ అనేటటువంటిది అక్కడే ఉంది మనకి పేరులోనే. ఫైనాన్షియల్ ఆడిట్ ఏం చేస్తుందంటే ఏదైతే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీద ఎక్కువగా ఆర్గనైజేషన్ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీద ఆడిట్ చేయడం జరుగుతుంది. అది ఏం చేస్తుంది ఫైనల్ గా అంటే ఒక పర్టికులర్ రిక్వైర్మెంట్ వాటి యొక్క అప్డేట్ అనేటటువంటిది ఇస్తుంది. అది ఏ పొజిషన్ లో ఉంది ఫైనాన్షియల్ గా, లైక్ అప్ ఎంత ఉంది, ప్రాఫిట్స్ లో ఎంత ఉంది, లైక్ ఎక్కడెక్కడ అంటే ఎంప్లాయీస్ శాలరీ ఎంత పోతా ఉంది, ఒక పర్ ఇయర్ ప్రాఫిటబుల్ ఎంత వస్తూ ఉంది అనేటటువంటిది ఫైనాన్షియల్ ఆడిట్ కి సంబంధించింది. నెక్స్ట్ ఆపరేషన్స్ ఆడిట్ అండి. ఈ ఆపరేషన్స్ ఆడిట్ లో మనం ఏం చెక్ చేస్తామంటే మెయిన్ ఎఫిషియన్సీ అండ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఇంటర్నల్ పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ అండ్ ప్రొసీజర్స్. అంటే మనం ఈ ఆపరేషనల్ ఆడిట్స్ లో ఏం చేస్తాం, ఈ ఎక్కడైతే ఆపరేషన్స్ ఇవి ఉంటాయి కదా మనకి, అంటే దాంట్లో మనం ఏం చేస్తామంటే మెయిన్ గా ఎఫిషియన్సీ అండ్ ఎఫెక్టివ్నెస్, ఆ ఆర్గనైజేషన్ అనేటటువంటిది ఎంత ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తా ఉంది, ఎంత ఎఫిషియన్సీతో వర్క్ చేస్తా ఉంది, అలానే ఇంటర్నల్ పాలసీస్ అనేటటువంటివి ఎంత వ్యాలిడ్ గా ఉన్నాయి ఆర్గనైజేషన్ కి, ఇది ఏ విధంగా హెల్ప్ అవుతున్నాయి, అలానే ఇంకా దీనికి సంబంధించి ఏమైనా మనం కొన్ని ఇంకా హై క్వాలిటీలో మెయింటైన్ చేయాల్సినవి ఏమైనా ఉన్నాయా పాలసీస్ అండ్ ప్రొసీజర్స్, ఇంకా ఎవరికి మన అంటే కంపెనీకి ఏ విధంగా అయితే అనుగుణంగా ఉండాలో ఆ విధంగా, అలానే ఎంప్లాయీస్ ని దృష్టిలో పెట్టుకొని మనకి పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ అనేటటువంటివి మేక్ చేస్తారండి. మనం రికమెండేషన్స్ ఇవ్వడం వరకు మన బాధ్యత అన్నమాట. నెక్స్ట్ కంప్లైన్స్ ఆడిట్ అనేటటువంటిది కూడా లైక్ లాస్ అండ్ రెగ్యులేషన్ కి సంబంధించింది, పాలసీలకు సంబంధించింది. లైక్ ఇట్ మే ఫోకస్ ఆన్ స్పెసిఫిక్ ఏరియా సచ్ యాజ్ ఎన్విరాన్మెంటల్ రెగ్యులేషన్స్ అండ్ డేటా ప్రైవసీ లాస్. అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఒక ఎంప్లాయీ ఉన్నాడు, ఆ ఎంప్లాయీకి ప్రతి ఆ ఆర్గనైజేషన్ లో లైక్ హెల్త్ చెకప్స్ జరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక చిన్న ఏదన్నా ఒక హెల్త్ ఇన్సిడెంట్ జరిగింది, ఆ ఇన్సిడెంట్స్ అనేటటువంటివన్నీ కూడా హోల్లోనే ఉండాలి. అంటే దానికి సంబంధించి ఒక పర్టికులర్ రెగ్యులేషన్స్, పాలసీస్, ప్రొసీజర్స్ ఉంటాయి. అంటే ఆ ఎంప్లాయీ యొక్క డేటా అనేటటువంటిది పక్కన ఎంప్లాయీకి కూడా తెలియకూడదు. అతని యొక్క హెల్త్ కండిషన్ కానీ, ఫైనాన్షియల్ కండిషన్ కానీ, అతనికి ఎంత శాలరీ ఇస్తున్నారు అనేది కానీ, ఇవన్నీ కూడా ఎవరికి షేర్ చేయరండి. అందుకే మనం ఎప్పుడు కూడా ఆర్గనైజేషన్లోకి వెళ్ళిన తర్వాత మనం అడగంది ఎందుకంటే నీ శాలరీ ఎంత అనేది కూడా మనం అడగం అనమాట. అయినా మనకు ఆ శాలరీ చూసేటువంటి అథారిటీ కూడా అనేటటువంటిది ఉండదు. ఓకే, ఇక్కడ మామూలుగా ఐటీ ఆడిట్స్ అంటే ఏముంటాయంటే మామూలుగా అసెసెస్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిస్టమ్స్ అండ్ process and controls. The objective of to ensure the integrity and sensitive data and evaluate the effectiveness of technology systems and processes. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఆడిట్ అండి. పర్ఫార్మెన్స్ ఆడిట్ మనకు ప్రతిదీ పేర్లోనే ఉంటుంది, ఇవన్నీ ఏం పెద్ద ఇంపార్టెంట్ కాదు, బట్ మనం తెలుసుకోవాలి. లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆడిట్స్ ఉంటాయి కదా, ఈ ఆడిట్స్ అనేటటువంటి ఎక్కడెక్కడ ఉంటాయి. పర్ఫార్మెన్స్ ఆడిట్ అంటే ఏంది, మనం ఒక ఆడిట్ అనేటటువంటిది ఎంత ఎఫెక్టివ్ గా ఎంత ఎఫిషియన్సీతో ఒక పర్టికులర్ ప్రోగ్రామ్ మీద ఆర్గనైజేషన్ వర్క్ చేసింది, అంటే ఆ కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ అనేటటువంటిది. ఒక ప్రాజెక్ట్ ఇచ్చాము, ఆ ప్రాజెక్ట్ మీద మనకి ఇచ్చిన డెడ్ లైన్ కంప్లీట్ అయిందా లేదా, లేట్ అయింది, ఎందుకు లేట్ అయింది అనేటటువంటిది ప్రతిదీ కూడా మనం కంపేర్ చేసుకొని దాని పర్ఫార్మెన్స్ కి సంబంధించింది దానికి ఏ గ్రేడ్ ఇవ్వాలి, లైక్ ఏ గ్రేడ్ ఇవ్వాలన్నా, బి గ్రేడ్ ఇవ్వాలన్నా, సి గ్రేడ్ ఇవ్వాలన్నా నార్మల్ గా మనం చెప్పుకుంటాం అనమాట. ఇప్పుడు అంతే కదండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ లో కానీ ఒక చిల్డ్రన్స్ కానీ అలా ఉంటే కదా, వాళ్ళు ఎవరైతే బాగా చదువుతున్నారో వాళ్ళకి పర్ఫార్మెన్స్ మీద గ్రేడ్స్ ఇస్తాం అనమాట, ఏ గ్రేడ్ కానీ బి గ్రేడ్ కానీ. అదే విధంగా ఇక్కడ ప్రతి కంపెనీ కూడా పర్ఫార్మెన్స్ ని కూడా ఆడిట్ చేసుకుంటుంది అనమాట. మనకి ఎంఎన్సి కంపెనీలు ఉన్నాయి, ఇవన్నీ కూడా అందుకే పర్ఫార్మెన్స్ మీద పోటీ పడుతూ ఉంటాయి చూడండి ప్రతి ఒక్కటి. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఆడిట్ అంటే ఏంది, దానికి సంబంధించి ఎన్విరాన్మెంట్ ఆడిట్ అసెస్ ది ఆర్గనైజేషన్ కంప్లైన్స్ విత్ ఎన్విరాన్మెంటల్ లాస్ అండ్ రెగ్యులేషన్స్, దానికి సంబంధించింది ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇది ఫ్రీగా లైక్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్ట్ చేయడానికి, ఎన్విరాన్మెంటల్ ఎంత డ్యామేజ్ చేస్తాం. అలానే సోషల్ ఆడిట్ అండి. సోషల్ ఆడిట్ అనేటటువంటిది ఎథికల్ పర్ఫార్మెన్స్, అలానే ఇంక్లూడింగ్ యాజ్ ఇంపాక్ట్ ఆన్ సొసైటీ అండ్ ది ఎన్విరాన్మెంట్. ది అబ్జెక్టివ్ ఆఫ్ ది అసెస్ ఆర్గనైజేషన్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎఫెక్ట్స్, ఐడెంటిఫై ది ఆపర్చునిటీస్ అండ్ ఇంప్రూవ్మెంట్ అనేటటువంటి దీనికి సంబంధించినటువంటి విషయం సోషల్ ఆడిట్స్ కి. ఇవన్నీ కూడా మనకి ఇంటర్వ్యూలు ఏం అడగరండి, మనకి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మోస్ట్లీ చూడాలి. మనం ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లియర్ చేయగలం అంటే ఇక్కడ ఇంకోటి ఉన్నదండి, మనకి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అవ్వడం వేరు, రియల్ టైంలో ప్రిపేర్ అవ్వడం వేరు. రియల్ టైం వర్క్ వచ్చేసి మీరు ఇక్కడ నేర్చుకున్న ఏది కూడా లైక్ టెర్మినాలజీస్ యూజ్ అవుతాయి, కానీ ఇక్కడ మనం నేర్చుకున్న ఏది కూడా ఇంటర్వ్యూకి వచ్చేసి చాలా తక్కువ ఇంటర్వ్యూ వరకు ఉపయోగపడతాయండి ప్రతి ఒక్కటి. తర్వాత రియల్ టైంకి వెళ్తే మన వర్క్ అంతా కూడా ప్రతిదీ కూడా ఎక్సెల్లోనే ఉంటుంది.
అంటే మీరు అప్పటికి ఆశ్చర్యపోతారన్నమాట. లైక్ ఎలా అంటే అసలు ఏంటి నేను అక్కడ అది నేర్చుకున్నాను, నాకు ఇక్కడ ఇది ఉన్నది అని మీరే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే మనకు టోటల్ మనకి ఎక్సెల్ మీద కమాండింగ్ ఉంటే, అంటే లైక్ ఒక 50% ఎక్సెల్ మీద స్ట్రాంగ్ గా ఉంటే రిమైనింగ్ అంతా కూడా ఈజీ అయిపోతుందండి. మన టెక్నాలజీలో ఏంటంటే ప్రీవియస్ గా ఆడిట్ చేసి ఉంటారు. అంటే లాస్ట్ ఇయర్ ఆడిట్ పేపర్స్ ఉంటాయి. ఆ పేపర్స్ మనం వర్క్ పేపర్స్ అంటాం అనమాట. ఆ వర్క్ పేపర్స్ అనేటటువంటిది మనకిస్తారు. మనం ఆ లాస్ట్ ఇయర్ ఆడిట్ పేపర్స్ ని కంపేర్ చేసుకొని ప్రజెంట్ ఆడిట్ పేపర్ ని మేకింగ్ చేయడము లేదా దాంట్లో మోడిఫికేషన్ చేసుకోవడం అనేది ఉంటుంది. అంతకు మించి మనకేం ఉండదండి. వర్క్ ఏమో చాలా ఈజీ అనమాట. ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే ఈ ఆడిట్ టైప్స్ మనకి ఇక్కడ అడిగేటటువంటి క్వశ్చన్స్ ఏమంటే లైక్ యాజ్ ఏ ఇంటర్నల్ ఆడిటర్ వాట్ డూ యూ పర్ఫార్మ్ ఇన్ ప్రీవియస్ యువర్ ఆర్గనైజేషన్, లైక్ లేదంటే బెనిఫిట్స్ ఆఫ్ ఆర్గనైజేషన్, ఇవి అడుగుతారండి. అంతే, అంతకు మించి ఇందులో ఏమి క్వశ్చన్స్ లేవు ఎక్కువగా. మనం మొత్తం ఎక్కువగా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ ఆడిటర్ ఒపీనియన్స్ అండి. అంటే ఇప్పుడు ఆడిటర్ ఇందాక చెప్పాం కదా, మనం ఆడిట్ చేస్తాడు దేన్ని ఆడిట్ చేస్తాడు. ఎక్స్టర్నల్ ఆడిటర్ అయితే ఒక ఫైనాన్షియల్ రికార్డ్స్ అనేటటువంటి ఆడిట్ చేస్తాడు. ఈ ఇంటర్నల్ ఆడిటర్ అయితే ఏం చేస్తాడు, ఆ యొక్క ఇంటర్నల్ కంట్రోల్స్ అనేటటువంటి ఎంత ఎఫెక్టివ్ అండ్ ఎఫిషియన్సీతో పనిచేస్తా ఉన్నాయి అని చెప్పి చెప్తాడు. ఇక్కడ ఆడిటర్స్ ఒపీనియన్ అది ఎవరైనా కానీ లైక్ ఇంటర్నల్ ఆడిటర్ ఎక్స్టర్నల్ అని కాదు. ఆడిటర్స్ అంటే ఒక ఒపీనియన్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు వచ్చేసి నేను ఒక ఆడిట్ చేశాను, ఒక ఫైనాన్షియల్ దాన్ని ఆడిట్ చేశాను. అప్పుడు నాకేమనిపిస్తుంది, నాకు తెలుస్తుంది లైక్ నా ఎక్స్ప్రెస్ ఒక కంపెనీ బాగుంది. 3 ఆప్షన్లు ఉంటాయి కదా మనకి, బాగుంది, బాగలేదు, అసలు బాగలేదు. అంటే ఈ మూడే ఉంటాయి కదా. లైక్ దీంట్లో వచ్చేసి మనకు అలానే ఒక ఆడిటర్స్ ఒపీనియన్ అనేటటువంటిది ఉంటుంది అనమాట. ఈ ఆడిటర్ ఒపీనియన్ అనేటటువంటిది దేన్ని బేస్ చేసుకొని చెప్తారంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ది ఆడిట్ ది ప్రొసీజర్స్ రికార్డ్స్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ ది స్టేట్మెంట్స్ అండ్ డెలివరీస్ ఆన్ ఒపీనియన్ వెదర్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్స్ ఎగ్జిస్ట్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. అంటే ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని చెక్ చేసిన తర్వాత దాంట్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా మిస్టేట్మెంట్స్ ఏదన్నా కొత్తగా సృష్టించినట్టు ఉన్నాయి అని చెప్పి దాన్ని పట్టించుకొని మనకి 3 ఒపీనియన్లు మాత్రమే ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ ఇతను అన్క్వాలిఫైడ్ ఒపీనియన్ అంటే ఇక్కడ మీరు అనుకోవచ్చు, మీరు టెర్మినాలజీ చూస్తేనే అనుకుంటారు అన్క్వాలిఫైడ్ అంటే అది అస్సలు బాగుండదురా అనుకుంటారు. ఇక్కడేనండి మన అందరం కూడా డైవర్ట్ అయిపోతాం. అన్క్వాలిఫైడ్ ఒపీనియన్ ఈజ్ ఏ క్లీన్ ఒపీనియన్. అంటే అన్క్వాలిఫైడ్ ఒపీనియన్ అంటే కంపెనీ యొక్క మిస్టేట్మెంట్స్ అనేటటువంటి చాలా అక్యురెన్సీగా ఉన్నాయి. ప్రతి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కూడా అక్యురెన్సీగా ఉన్నాయి. ది ఆడిటర్ రిపోర్ట్స్ ఇస్ అన్క్వాలిఫైడ్ ఒపీనియన్ ఇఫ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ presumed to be free material misstatements. In the addition, in unqualified opinion given over the internal controls of entity if management has claimed responsibility for its establishment and maintenance, and the auditor has performed field work to test its effectiveness. అంటే దాని మీద ఒక క్లీన్ ఒపీనియన్ అనమాట. ఆ కంపెనీ మంచి గ్రేడ్ లో ఉంది, మంచి పొజిషన్ లో ఉంది, ప్రాపర్ గా ఆ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేటటువంటి మెయింటైన్ చేస్తున్నారు, ఎటువంటి గ్యాప్స్ అనేటటువంటివి లేవు, అంటే ఎటువంటి ఈ యొక్క ఫేక్ ఫైనాన్షియల్ కండిషన్స్ అనేటటువంటివి లేవు అని చెప్పి ఇచ్చేటటువంటిది అన్క్వాలిఫైడ్ ఒపీనియన్ అండి. నెక్స్ట్ మనకి ఇంకోటి ఉన్నదండి, ఇక్కడ క్వాలిఫైడ్ ఒపీనియన్ అనేటటువంటిది ఉంటుంది. మనం ఇక్కడ మెయిన్ గా వాడుతూ ఉంటాం అండి. అంటే అన్క్వాలిఫైడ్ ఒపీనియన్ ఇస్ ఎ క్లీన్ ఒపీనియన్ లైక్ ఇన్ దట్ మెయిన్లీ దెర్ ఈస్ నో ఎనీ గ్యాప్స్ ఇన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. అంటే గ్యాప్ అంటే ఏంటంటే ఇక్కడ GAAP అనమాట, జనరల్ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అంటాం అనమాట. మనం జనరల్ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అంటే అక్కడ మనం ఆడిటర్ అనేటటువంటి పర్ఫామ్ చేయడానికి వాళ్ళు చాలా బాగా కోఆపరేట్ చేసి దానికి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్ని ప్రాపర్ గా ఉన్నాయని చెప్పి చెప్తుంది అన్నమాట. ఇది అందులో ఇక్కడ ఈ పర్ఫార్మెన్స్ లైక్ ఎఫెక్టివ్నెస్ ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటాడు. అలానే నెక్స్ట్ క్వాలిఫైడ్ ఒపీనియన్. ఈ క్వాలిఫైడ్ ఒపీనియన్ వచ్చేసి ఈజ్ గివెన్ వెన్ కంపెనీస్ ఫైనాన్షియల్ రికార్డ్స్ హ్యావ్ నాట్ ఫాలోడ్ గ్యాప్ ఇన్ ఆల్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. అంటే ఇక్కడ క్వాలిఫైడ్ ఒపీనియన్ అంటే ఏంటంటే ఈ యొక్క ఫైనాన్షియల్ రికార్డ్స్ అనేటటువంటి వాళ్ళు ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో అవన్నీ ఫాలో అవ్వకుండా, అలానే ఆ ఫైనాన్షియల్ రికార్డ్స్లలో గ్యాప్ అనేటటువంటివి ఎక్కువ ఉన్నాయి. మనం ఇందాకే చెప్పుకున్నాం కదా గ్యాప్ అంటే
మెయిన్గా జనరల్ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఇన్ ఆల్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఆల్ త్రూ వర్డింగ్ క్వాలిఫైడ్ ఒపీనియన్ ఈజ్ వెరీ సిమిలర్ టు అన్క్వాలిఫైడ్ ఒపీనియన్. ది ఆడిటర్ ప్రొవైడ్స్ అడిషనల్ పారాగ్రాఫ్ ఇంక్లూడింగ్ అంటే ఇక్కడ ఆ విధంగా మనం అతను ఒక ఒపీనియన్ ఇచ్చేటప్పుడు ఒక లెటర్ మాదిరిగా ఇస్తాడండి, అక్కడ ఒక పారాగ్రాఫ్ ని కూడా ఇంక్లూడ్ చేస్తాడు. డీవియేషన్స్ ఫ్రమ్ ది గ్యాప్ ఇన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అండ్ పాయింట్స్ అవుట్ వై ది ఆడిటర్ రిపోర్ట్ ఈస్ నాట్ అన్క్వాలిఫైడ్. ఎందుకు అవ్వలేదో కూడా చెప్తాడండి. ఓకేనా, ఇది దీనికి సంబంధించి మనకి ఇక్కడ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఉందండి. వాట్ ఈస్ ఆడిటర్ ఒపీనియన్స్ అని అడిగేటప్పుడు అడుగుతారండి. మోస్ట్లీ చాలా ఇంటర్వ్యూలో అడుగుతారు ఈ క్వశ్చన్. మనం అప్పుడు వచ్చేసి ఇవి చెప్పాల్సి ఉంటుంది. ఏది అన్క్వాలిఫైడ్ ఒపీనియన్, క్వాలిఫైడ్ ఒపీనియన్. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి అడ్వర్సే ఒపీనియన్ అనమాట. ఈ అడ్వర్సే ఒపీనియన్ అనేటటువంటిది అన్ఫేవరబుల్ ఒపీనియన్ అండి. ఈ కంపెనీకి వచ్చేసి అన్ఫేవరబుల్ గా ఉంటుంది పూర్తిగా. ఎందుకంటే అక్కడ ఆడిట్ చేసుకునేటటువంటి ఫెసిలిటీనే కలిగి ఉండదు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆడిట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వరు. ఎందుకంటే అక్కడ ఆ పర్మిషన్ ఇవ్వని దానికి ఏం చేస్తారంటే ఇట్ మే బి ఇండికేటర్ ఆఫ్ ఫ్రాడ్. ఇన్వెస్టర్స్, ఈ లెండర్స్ అండ్ అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ do not typically accept the financial statements with adverse opinions as part of the debt covenants. లైక్ ఇక్కడ మనం చూసుకోవచ్చు అండి, ఈ అడ్వర్స్ ఒపీనియన్ అనేటటువంటిది టోటల్ గా మంచి ఒపీనియన్ కాదండి. ఆర్గనైజేషన్ యొక్క పూర్తిగా అది ఫ్రాడ్స్ పాల్పడుతూ ఉంది. అలానే ఆర్గనైజేషన్ అంటే అసలు ఈ అడ్వర్స్ ఒపీనియన్ లో ఆడిట్ చేయడానికి కూడా పాసిబిలిటీ ఉండదండి. కాబట్టి అతను ఏం చేస్తాడంటే ఇది గ్యాప్ ఎక్కువ ఫాలో అవుతుంది అని చెప్పి ఇండికేటర్ ఇస్తాడు. ఈ ఇండికేటర్ వచ్చేసి మనం ఫ్రాడ్ జరుగుతూ ఉంది అని చెప్పి చెప్పుకున్న దానికి ఎక్కువ అవకాశం ఉందండి. నెక్స్ట్ మనకి ఈ ఐటీ ఆడిట్ లో కూడా మనకి ఇందాక చెప్పాం కదా, మామూలుగా దీనికి ఎస్డిఎల్సి లాగే ఒక ప్లానింగ్ అనేటటువంటిది ఉంటుందండి. మనకి ఏం చేస్తాం, ఒక ఆడిట్ పర్ఫామ్ చేయాలంటే ప్లానింగ్ అనేటటువంటిది ఉంటుంది. తర్వాత ఈ ప్లానింగ్ లో వచ్చేసి ఏమేమి చేస్తారో అంతా కూడా నెక్స్ట్ డీటెయిల్డ్ గా చెప్పుకుందామండి. టోటల్గా అప్కమింగ్ క్లాసెస్లో డీటెయిల్డ్గా చెప్పుకున్నాం. మనకి ఆడిట్ లైఫ్ సైకిల్లో ఉండేటటువంటి ప్లాన్ అనే ఒక స్టేజ్ ఉంటుంది, అలానే ప్రిపేర్ ఉంటుంది, పర్ఫామ్ ఉంటుంది, రిపోర్ట్ ఉంటుంది, ఫాలో అప్ ఉంటుంది. ఇక్కడ మనం ప్లాన్ చేస్తామండి ఎంతమంది ఆడిట్ కావాలి, లైక్ వాట్ ఈస్ ద స్కోప్ ఆఫ్ ఆడిట్ అనేటటువంటిది ఇక్కడ అంతా కూడా మనం చెక్ చేసుకుంటాం. దీంట్లోనే ఒక ఎంగేజ్మెంట్ లెటర్ అనేది కూడా ఒకటి వస్తుంది. ఇవన్నీ కూడా తర్వాత చెప్పుకుందాం. ఇక్కడ దీని మీద ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయండి. ఈ ఆడిట్ లైఫ్ సైకిల్ మీద ఎంగేజ్మెంట్ లెటర్ అంటే ఏంది, ఈ బ్రిడ్జ్ లెటర్ అంటే ఏంది, లైక్ వాట్ డూ యూ పర్ఫామ్, వాట్ ఈస్ యువర్ స్కోప్ ఇన్ యువర్ ఆడిట్, ఇలా డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా తర్వాత చూసుకున్నామండి. ఇది మనకు బాగా కొంచెం అర్థం కావాలండి. ఇది మనకు అర్థం కావాలంటే మంచి టైం తీసుకుంటుంది. ఇవన్నీ కూడా చెప్తాం అనమాట. మనం నెక్స్ట్ ప్రిపేర్ చేసుకుంటామండి ఆడిట్ ఏం చేయాలనేటటువంటిది. మనకి ఇక్కడ ప్లానింగ్ లో ఏం చేస్తుంది, ఐడెంటిఫైంగ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఆడిట్ అండ్ సెలెక్టింగ్ ది ఆడిట్ స్కోప్ అండ్ డెవలపింగ్ ది ఆడిట్ ప్లాన్. ఒక ఆడిట్ ప్లాన్ అనేటటువంటి డెవలప్ చేసుకుంటాం. అలానే దాని స్కోప్ అనేటటువంటిది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండదని చెక్ చేసుకుంటాం. అలానే నెక్స్ట్ ప్రిపరేషన్ ప్లాన్ అండి. ప్రిపరేషన్ ప్లాన్ అనేటటువంటిది కూడా గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది ఐటీ సిస్టమ్స్ అండ్ ప్రొసీజర్ అండ్ దట్ విల్ బి ఆడిటెడ్. మనం ఏదైతే మనం ఆడిట్ చేయాలనుకుంటున్నామో దాని గురించి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం గ్యాదర్ చేసుకుంటాం అండి. అలానే ఆడిట్ టీమ్ అనేటటువంటిది మేక్ చేసుకుంటాం. లైక్ అది ఎంతమంది ఉండాలి మన ఆడిట్ టీంలో అనేటటువంటిది కూడా మనం సెట్ చేసుకుంటాం అండి. అలానే ఇక్కడ నెక్స్ట్ ఫీల్డ్ వర్క్ అండి. ఫీల్డ్ వర్క్ అంటే తెలుసు, మనం ఇంకా పనిలోకి దిగాలన్నమాట. పనిలోకి దిగేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే ది యాక్చువల్ ఎగ్జిక్యూషన్ ఫేజ్ అన్నమాట. ఇది వచ్చేసి ఒక యాక్చువల్ ఎగ్జిక్యూషన్ ఫేజ్. అంటే ఇక్కడ ఆడిటర్స్ ఏం చేస్తారంటే డేటా అయితే కలెక్ట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారండి. అలానే కంట్రోల్స్ టెస్ట్ చేస్తారు. వాటి యొక్క ఎవాల్యుయేట్ అండ్ ఎఫిషియన్సీ యొక్క ఎఫెక్టివ్నెస్ ని టెస్ట్ చేస్తారండి. ఈ ప్రొసీజర్ అంతా ఉంటుంది. చెప్పాను కదండి, ఇక్కడ ఎఫిషియన్సీ, ఎవాల్యుయేట్, ఎఫెక్టివ్నెస్ ఇవన్నీ కూడా రిపీట్ అవుతా ఉంటాయండి. ఇది మనకు ఫీల్డ్ వర్క్ లో చేస్తారు. ఇవన్నీ మనం టెస్ట్ ఆఫ్ కంట్రోల్ ఎట్లా చేస్తాం, ఎలా ఎవాల్యుయేట్ అండ్ ఎఫిషియన్సీని చెక్ చేస్తాం, ఇవన్నీ కూడా అప్కమింగ్ క్లాస్లలో చూసుకుందాం. నెక్స్ట్ ఫైనల్ గా ఏం చేస్తానంటే అతను చెప్పినటువంటి అతను ఏదైతే ఫీల్డ్ వర్క్ లో చేస్తుంటాడో ఈ మొత్తం ఆడిట్ మీద ఒక రిపోర్టింగ్ అనేటటువంటిది తయారు చేస్తాడండి. ఆ రిపోర్టింగ్ లో వచ్చేసి అతని ఒపీనియన్ అనేటటువంటిది ఇంక్లూడ్ చేస్తాడు టోటల్ గా. దాన్ని వచ్చేసి మనకి మేనేజ్మెంట్, ఈ స్టాక్ హోల్డర్స్ అనేటటువంటి దాన్ని
చూసుకొని ఆ రిపోర్ట్ లోనే కొన్ని రెమిడియేషన్స్ ఇస్తాడండి అతను ఏదైతే ఫాలో అయింటారు ఇక్కడ ఫీల్డ్ వర్క్ లో ఏదైతే ఐడెంటిఫై చేసింటారో దాన్ని ఎలా చేస్తే బాగుంటుంది అనేటటువంటి ఒక రెమిడియేషన్స్ కూడా ఇస్తాడు. నెక్స్ట్ ఫాలో అప్ అనేటటువంటిదండి. మనం ఏదైతే రికమెండేషన్స్ అండ్ రెమిడియేషన్స్ ఇచ్చింటామో దిస్ ఫేజ్ ఇన్వాల్వ్స్ మానిటరింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది రెమిడియేషన్స్ మేడ్ ఇన్ ది ఆడిట్ రిపోర్ట్ అండ్ ఎవాల్యుయేటింగ్ దేర్ ఎఫెక్టివ్నెస్. అంటే మనం ఏదైతే వాట్ రికమెండేషన్స్ ప్రీవియస్లీ వి గివెన్ we need to cross check either they are followed or not. Once if they are followed, later we can again test the evaluating and effectiveness of the organization control and the ఆర్గనైజేషన్ కంట్రోల్. ఇది మనకి ఈ ఆడిట్ అనేటటువంటి టోటల్ కాన్సెప్ట్స్ అండి. ఈ కాన్సెప్ట్స్ ఈ విధంగా ఉంటాయి ఇందులో. నెక్స్ట్ ఇందులో మనకి ఇంకా లాస్ట్గా వచ్చేసి క్వశ్చన్స్ ఉన్నాయండి. ఇంకా ఇది అండి డెమోకి మనం ఈ కాన్సెప్ట్ తీసుకున్నాం. ఇవి ఇంకా చాలా మనకి ఎలాబరేట్ చేయాల్సినవి ఎక్కువ ఉన్నాయండి. ఇక్కడ ఇంటర్నల్ ఆడిటర్ టోటల్గా ఏం చేస్తాడు అనేది తెలుసుకోవాలి. ఈ ఆడిటర్ ఒపీనియన్స్ మీద చాలా వర్క్ చేసుకోవాలి. అలానే ఆడిట్ ప్లాన్ మీద మనం వర్క్ చేయాలి. మనకి సిలబస్ అనేటటువంటిది కూడా టోటల్ వచ్చేసి మనకి మెయిన్గా ఈ సిలబస్ తీసుకుంటే మనకి సిలబస్లో అండి మనం ఈ ఐటీ ఆడిట్ అంటే ఏంది, టైప్స్ ఆఫ్ ఆడిటర్స్, ఆడిట్ లైఫ్ సైకిల్, ఆడిట్ ఒపీనియన్స్, అలానే ఆడిట్ వర్క్స్ అనేటటువంటిది ఏం చేస్తారు, అలానే వేరియస్ ఫ్రేమ్ వర్క్స్ టు నో సాక్ 1 అండ్ సాక్ 2, దాంట్లో గ్యాప్ లెటర్ అండ్ బ్రిడ్జ్ లెటర్ ఇవన్నీ ఉంటాయండి. నెక్స్ట్ సాక్స్ కంప్లైన్స్ కూడా మనం చూసుకుందాం. ఇందాక చెప్పాం కదా ఈ వరల్డ్ స్కామ్స్ అనేటటువంటిది కానీ, ఎన్రాన్ కానీ, సత్యం కంప్యూటర్స్ కానీ, ఇవన్నీ కూడా ఈ సాక్స్ నుంచి ఈ స్కామ్స్ అన్ని జరగడం వల్ల వచ్చినటువంటిదే సాక్స్ అండి, సర్బన్స్ అండ్ ఆక్స్లా యాక్ట్. దీంట్లో ఇది టోటల్గా ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది చూద్దాం. అలానే వాక్ త్రూ అనేటటువంటిది ఒక ఆడిటర్ కండక్ట్ చేస్తాడు. అలానే శాంప్లింగ్ మెథడాలజీ, మనం ఏ విధంగా అయితే మనం ఆడిటింగ్ చేయాలా అనేటటువంటిది ఈ శాంప్లింగ్ మెథడాలజీలో చెక్ చేసుకుంటామండి. అలానే యాక్సెస్ మేనేజ్మెంట్ చెక్ చేస్తాం. మనకు మెయిన్ టాపిక్స్ అండి ఇవి, ఒక హార్ట్ లాంటివి అనమాట ఐటీజీసీలో. యాక్సెస్ మేనేజ్మెంట్ యాజ్ వెల్ యాజ్ చేంజ్ మేనేజ్మెంట్ అండ్ బ్యాకప్, ఇవి మనకి కోర్ కాన్సెప్ట్స్ అనమాట. అలానే నెట్వర్కింగ్ సెక్యూరిటీ, మనకి ఈ నెట్వర్కింగ్ సెక్యూరిటీ మీద తక్కువ అండి, అంత ఫోకస్ చేయము. ఈ రిస్క్ అసెస్మెంట్స్ మీద మెయిన్లీ వీఆర్ ఫోకసింగ్ ఆన్ రిస్క్ అసెస్మెంట్. అంటే మనకి యాక్సెస్ మేనేజ్మెంట్, చేంజ్ మేనేజ్మెంట్, అలానే బ్యాకప్స్ యాజ్ వెల్ యాజ్ రిస్క్ అసెస్మెంట్, అలానే ఇన్సిడెంట్ మేనేజ్మెంట్. ఎండ్ పాయింట్ సెక్యూరిటీలో మనం ఈ ఎక్కువగా వల్నరబిలిటీ మేనేజ్మెంట్, ప్యాచ్ మేనేజ్మెంట్ ఇవి చెక్ చేసుకుంటామండి. మెయిన్గా ఇదండి మనకి మళ్ళీ ఫైనల్గా టోటల్గా మనం ఇక్కడ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేటటువంటి మనం ప్రొవైడ్ చేస్తాం. ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో ఏవైతే ఉంటాయో అరౌండ్ 150 క్వశ్చన్స్ దగ్గర ఉన్నాయండి. ఈ టోటల్ ఈ 150 క్వశ్చన్స్లో మోస్ట్లీ 100% అడగడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఈ 150 కన్నా మీకు ఈ కాన్సెప్ట్స్ అర్థమైనాయంటే ఆటోమేటిక్గా మీరే ఆన్సర్ చేయగలుగుతారండి దీనికి సంబంధించినటువంటిది. అందరికి అర్థమైందండి? హలో యా రాజేష్. ఎస్ చెప్పండి. రాజేష్ నేను ఫ్రెషర్. ఎవరండి? నేను ఫ్రెషర్. పటేల్. ఓకే పటేల్. రాజేష్ మీరు ఇందాక చెప్పారు చూడండి, లాస్ట్ Okay. ఇయర్ ఎక్సెల్ షీట్ ఉంటది మనకి, దాన్ని కంపేర్ అవును. చేసుకోవచ్చు అని. అవును. కొంచెం దాన్ని ఎలాబరేట్ చేయగలుగుతారా? మనం ఎక్సెల్ షీట్ అంటే అండి, మనం దాన్ని ఎక్సెల్ షీట్ అనం, ఇక్కడ మన టెర్మినాలజీలో వర్క్ పేపర్స్ అంటామండి. ప్రతి ఆర్గనైజేషన్ అనేటటువంటిది ప్రతి సంవత్సరం ఆడిట్ చేస్తుందండి. ఆ ఆడిట్ పేపర్స్ అనేటటువంటి మనకు వర్క్ పేపర్స్ ఇస్తారండి. మనకు ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ వెయిట్ మినిట్, ఐ విల్ షో సమ్ ఆఫ్ ది వర్క్ పేపర్స్.
ఇందాక మనం చెప్పినటువంటి యాక్సెస్ మేనేజ్మెంట్, చేంజ్ మేనేజ్మెంట్ ఇవి చెప్పాం కదండి. దాంట్లో యాక్సెస్ మేనేజ్మెంట్కి ప్రతి దానికి కూడా ఇవ్వండి వర్క్ పేపర్స్ ఎలా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ యాక్సెస్ మేనేజ్మెంట్లో మనకి మళ్ళీ టాపిక్స్ కొన్ని ఉంటాయండి. ప్రొవిజనింగ్, డీ ప్రొవిజనింగ్ అని ఇలా కొన్ని టాపిక్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి ఒక వర్క్ పేపర్ అండి. ఇక్కడ మనకి ఇది వర్క్ పేపర్. ఇక్కడ ఏంటంటే ఇది టెంప్లెట్ ఉంటుంది, అలానే డీటెయిల్ ఆఫ్ టెస్టింగ్ ఉంటుంది. అవి అన్నీ చాలా ఉంటాయండి. ఇవన్నీ చూద్దాం, ప్రాబ్లం లేదు. అప్కమింగ్ క్లాసెస్లో మనం దీన్ని అంటే ఇది ఒక టెంప్లెట్ అన్నమాట. ఈ విధంగా మనం చేయాలి అనేటటువంటిది మనకు అంటే ప్రతి కంపెనీకి వాళ్ళ టెంప్లెట్ వేరు ఉంటుందండి. బట్ ఫైనల్గా చేసేదైతే ఇట్లా ఉంటుందండి. ఫైనల్గా మనం ఏం చేస్తామంటే ఆ ఆడిట్ ఇప్పుడు వాళ్ళు ప్రీవియస్ వర్క్ పేపర్స్ ఇస్తారు. ఆ వర్క్ పేపర్స్ని వాళ్ళు మనకు ఒక లిస్ట్ ఇస్తారు. ఆ లిస్ట్ బట్టించి మనం టెస్టింగ్ చేస్తామండి. ఇదైతే చాలా ఈజీనే. వర్క్ పేపర్స్ మీకు ఇస్తారండి, మీరేం చేయాల్సిన పని లేదు. మీరు కొత్తగా అంటే వాళ్ళు ఒక టెంప్లెట్ ఇస్తారు, ఆ టెంప్లెట్ని ఫాలో అవ్వాలి అంతే మీరు చేయగలిగే వర్క్. అంటే అక్కడ డేటా అనేటటువంటిది మాడిఫికేషన్ చేసుకోవాలి. ఏదైతే కొత్త ఎంప్లాయీస్ లిస్ట్ ఉంటుందో ఆ ఎంప్లాయీస్ లిస్ట్ని బట్టించి మీరు వర్క్ చేసుకుంటూ పోతారు. ప్రీవియస్ ఉండేది అది ఓల్డ్ ఎంప్లాయీ లిస్ట్ ఉంటుంది, మీకు కొత్త ఎంప్లాయీ లిస్ట్ అనేటటువంటిది ఇస్తారు. అలానే దానికి లైక్ అది యాక్సెస్ మేనేజ్మెంట్ కానీ, చేంజ్ మేనేజ్మెంట్ కానీ ప్రతి దానికి కూడా సపరేట్ వర్క్ పేపర్స్ ఉంటాయండి. ఆ వర్క్ పేపర్స్ మీకు లోపలికి వెళ్ళిన తర్వాత ఆర్గనైజేషన్ వాళ్ళే ఇస్తారు. అప్పుడు మీకు ఈజీగా అర్థం. ఓకే, థ్యాంక్ యూ రాజేష్. యా షూర్. నెక్స్ట్ అండి, ఎనీబడి హ్యావ్ క్వశ్చన్స్? రాజేష్, నేను ఎక్స్పీరియన్స్ ఓకే, ఇప్పుడు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి మీరు రియల్ టైం చూపిస్తారా? అర్థం కాలేదండి, ఒకసారి క్లారిటీగా చెప్పండి. రియల్ టైం సినారియోస్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే లైక్ ఎక్స్పీరియన్స్ అదేనండి. ఓకే, అర్థమైంది. లైక్ మీరేమంటున్నారంటే రియల్ టైమ్ సినారియోస్ చెప్తారు అంటున్నారు. మనకి రియల్ టైమ్ సినారియోస్ అంటే ఇప్పుడు మనకి ఇందాక చెప్పాను కదండి, నేను స్టార్టింగ్లో చెప్పాను. మీరు ఏదైతే మనం ఇక్కడ నేర్చుకుంటామో దానికి మనం రియల్ టైం చేసేదానికి కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుందండి. లైక్ ఎలా అంటే ఇప్పుడు మనం ఇప్పుడు చెప్పాను కదా, ఆ యాక్సెస్ అండ్ చేంజ్ మేనేజ్మెంట్, ఆ టెర్మినాలజీ బాగా యూజ్ అవుతుందండి. మనకు మోస్ట్లీ వర్క్ అంతా కూడా ఎక్సెల్ మీదే ఉంటుంది. మీ ఎక్సెల్ అట్లీస్ట్ ఒక 15 డేస్లో మీరు వర్క్ నేర్చుకోగలుగుతారండి. వెళ్ళిన తర్వాత ఒక 15 డేస్ అంతే అండి. ఎక్సెల్ ఎలా మాడిఫికేషన్ చేసుకోవాలి, ఎలా ప్రీవియస్ వర్క్ పేపర్స్ని ఈ వర్క్ పేపర్స్తో కంపేర్ చేసుకుని వర్క్ ఎలా చేయాలనేటటువంటి తెలుస్తుందండి. మనకేంటంటే మెయిన్ మన గోల్ ఏంటంటే ఇంటర్వ్యూ క్లియరెన్స్ కోసం ఇవంతా చదువుకోవాలండి. అది మేజర్ ఇష్యూ మనకి. ఇంటర్వ్యూ వన్స్ క్రాక్ చేస్తే కన్నా రియల్ టైం వర్క్ చాలా ఈజీ అండి. ఏం లేదు, ఇప్పుడు మనకి యాక్సెస్ మేనేజ్మెంట్, చేంజ్ మేనేజ్మెంట్ అవి చెప్పేటప్పుడు ఇదే మనకంటే యాక్చువల్గా జరిగే ప్రాసెస్ అంతా తెలుసండి. ప్రతి ఒక్కరికి ఐటీలో ఉండే ప్రతి ఒక్కరికి యాక్చువల్ ప్రాసెస్ అన్నీ తెలుసు. బట్ ఇదేంటంటే మనం ఈ టెర్మినాలజీస్ నేర్చుకోవాలి, అలాంగ్ విత్ ఇంటర్వ్యూ క్లియర్ చేసుకోవాలి. లోపలికి వెళ్ళిన తర్వాత నీకు ప్రీవియస్ వర్క్ పేపర్స్ ఇస్తారు. వర్క్ అయితే చాలా ఈజీగా ఉంటుందండి, ప్రాబ్లం ఏం లేదు. రియల్ టైమ్ సినారియోస్ కూడా చెప్తాను, లైక్ ఎలా మూవ్ ఆన్ అవుతాం మనం లోపలికి వెళ్ళిన తర్వాత, ఎలా యాక్సెస్ మేనేజ్మెంట్లో వర్క్ చేస్తాం, ఎలా చేంజ్ మేనేజ్మెంట్లో వర్క్ చేస్తాం అనేటటువంటిది ఒకసారి ఆ టాపిక్స్ వచ్చినప్పుడు ఎక్కడైతే రియల్ టైం అవసరం అవుతుందో అక్కడ చెప్తాను. ఎక్కడైతే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అవసరం అయితే అక్కడ అలా చెప్పుకుంటూ వెళ్దాం. రియల్ టైమ్ సినారియోస్ అంటే మనకి మోస్ట్లీ క్వశ్చన్స్ వచ్చేది యాక్సెస్ అండ్ చేంజ్ మేనేజ్మెంట్, ఆ రిస్క్ మేనేజ్మెంట్, ఈ మూడింటి మీదే అండి రియల్ టైం క్వశ్చన్స్ వచ్చేది. అంతకుమించి ఎక్కడ క్వశ్చన్స్ రావు. నెక్స్ట్ అండి, ఎనీబడి ఎల్స్? హాయ్ రాజేష్, కిరణ్ here. యా, హాయ్ కిరణ్. సో ఇప్పుడు ఒక 2.5 years ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ అయినా వర్క్ ఒకలానే ఉంటుందండి, లేదా వాళ్ళైనా మళ్ళీ సాక్స్ డే అయినా చేయమంటారు? అంటే ఎక్స్టర్నల్ ఆడిట్ కింద అయినా, అంటే ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ, లేదు కంప్లీట్గా అట్లేం ఇంటర్నల్ ఉండదు. ఆడిట్? మనం కంప్లీట్లీ టోటల్లీ ఇంటర్నల్ ఆడిటర్ గానే ఉంటామండి. మనకి ఎక్స్టర్నల్ ఆడిట్ చేయమనరు, అది అవకాశం కూడా రాదు. బట్ రావచ్చు, కొంతమందికి ఎవరో టాప్ గా ఉంటారు కదా వాళ్ళకి రావచ్చు. అసలు రాదండి. 99% ఇవ్వరు ఛాన్స్. మనం ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్టికులేట్ చేయాల్సి ఉంటుందా, లేదా ఉన్నదాన్ని చెక్ లిస్ట్ లా ఫాలో అవ్వడం? మనం ఉన్నదాన్ని చెక్ చేయాలండి. మనం ఉన్నదాన్ని చెక్ చేస్తాం అంతే, అంతకుమించి ఏమి ఉండదండి మన కోర్సులో. ఇది కంప్లీట్లీ జీరో కోడింగ్ అండి, జీరో టూల్ అండి. మనకి ఏ టూలు ఉండదు అసలు. అలానే జీరో కోడింగ్ అండి, ఒక్క లైన్ కూడా కోడింగ్ రాయాల్సిన అవసరం ఉండదు. మీరు నేర్చుకోవాల్సింది ఏమంటే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకోండి, ఆ టెర్మినాలజీస్ నేర్చుకోండి, ప్లస్ ఎక్సెల్ నేర్చుకోండి. కొంచెం కమ్యూనికేషన్తో మేనేజ్ చేసి వెళ్ళిపోగలదు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే రాజేష్, మీరు ఇందాక ఓకే, 3 టాపిక్స్ చెప్పారు చూడండి: చేంజ్ అవునండి. మేనేజ్మెంట్, యాక్సెస్ మేనేజ్మెంట్, అండ్ వాట్ ఈస్ ద లాస్ట్ వన్? రిస్క్ మేనేజ్మెంట్.
రిస్క్ మేనేజ్మెంట్. ఓకే. దాని ఇన్సిడెంట్ మీద మనకి మేనేజ్మెంట్. అది రిస్క్ మేనేజ్మెంట్ అనేటటువంటిది అవి చాలా పెద్ద టాపిక్ అండి. దాంట్లో మనకి రిస్క్ అసెస్మెంట్ అలానే ఉంటుంది. అలానే థర్డ్ పార్టీ రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. థర్డ్ పార్టీ రిస్క్ మేనేజ్మెంట్ అనేది టోటల్ గా మనకి కొంచెం ఎలాబరేట్, అది చాలా ఎక్కువ టైం పట్టుద్ది అండి. మనం రిస్క్ అసెస్మెంట్ చేస్తామని చెప్పుకోవాలన్నమాట. మనం ఓకే, ఫైన్. మెయిన్ అంటే మనం కోర్ కాన్సెప్ట్ అండి, ఐటీజీసీ ప్యూర్ ఐటీజీసీ మంది. ఓకే. ఓకేనా. మనకి సాక్స్ కంప్లైంట్స్ టచ్ అవుతుంది, అలానే ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ టచ్ అవుతుంది. ఈ ఐటీజీసీ జనరల్ కంట్రోల్స్ చెక్ చేసుకుంటాం. ఇదండి మనం మెయిన్ గా ఫోకస్ చేసి. నెక్స్ట్ ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? లైక్ ఈ డొమైన్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ ఆపర్చునిటీస్ అయితే ప్రజెంట్ బాగున్నాయండి కొద్దిగా. లైక్ ఇతర వాటితో పోలిస్తే కొద్దిగా మనకు ఆపర్చునిటీస్ అనేటటువంటి బాగున్నాయి. దీనిలో గ్రోత్ ఎలా ఉంటుంది? ఐ మీన్ స్కోప్ లైక్ ఎలా ఉంటుంది? మనకి ఇది రీసెంట్ గా అంటే మనకి ఇది స్టార్ట్ అయ్యి కూడా కొద్దిగా అవుతోంది. అంటే చాలా మందికి తెలియదు అన్నమాట ఆడిటింగ్. ఈ ఐటీజీసీ అంటే ఎవరు కనుక్కోలేరు, ఆడిటింగ్ అంటే కనుక్కుంటారు అనమాట. గ్రోత్ అయితే చాలా బాగుందండి. నెక్స్ట్ మనం అలానే సర్వీస్ నౌ అనేది ఒకటి ఉంటుంది. ఆ సర్వీస్ నౌ మీద కూడా ఎక్కువ స్కోప్ ఉంటుంది. దాని మీద ప్రాజెక్ట్ వచ్చిందనుకో ఇంకా చాలా బెటర్ అనమాట. ఫ్యూచర్ అయితే బాగుందండి. అంటే రిస్క్ టీపీఆర్ఎం నేర్చుకుంటే, అలానే సాక్ ISO 27001 నేర్చుకున్నాం. సాక్స్ పూర్తిగా సాక్ 2 కూడా నేర్చుకున్నప్పుడు చాలా బాగుంటుంది. మనకు ఇది ఉన్న టోటల్లీ దాంట్లోనే సర్వీస్ బేస్డ్ ఉంటుందా అండి? అవునండి. ఓకే, ఓకే. రాజేష్, చెప్పండి ఇక్కడ. ఇప్పుడు సాఫ్ట్ డాక్యుమెంట్ అంటే సాఫ్ట్ 1, సాఫ్ట్ 2, సాఫ్ట్ 2+ అని ఇలా ఉంటాయంట. అలా ఏమైనా డాక్యుమెంట్ ప్రిపరేషన్ అనేది చేస్తాం, ఎందుకంటే రిపోర్ట్ అంటే అనేది రాయాలి అంటే చేస్తారా? చేస్తారండి. అంటే ఎవరైతే సీనియర్స్ ఉంటారో మోస్ట్లీ వాళ్ళు ఇవి సాక్స్ రిపోర్ట్స్ అనేటువంటి ప్రిపేర్ చేస్తారు. మీకు ఇన్వాల్వ్మెంట్ ఇవ్వరండి, కొద్దిగా టైం పట్టుద్ది అవి ఇవ్వడానికి. మీరు అవన్నీ నేర్చుకోవాలండి. నెక్స్ట్ ఇవన్నీ వన్స్ ఎంటర్ అయిన తర్వాత సీనియారిటీ పెరిగే కొద్దీ ఇవి నేర్చుకున్నామంటే సరిపోతాయండి. వీటి మీద మంచి ఫ్యూచర్ ఉంటుంది. లైక్ ISO 27001 లీడ్ ఆడిటర్ ఉంటుంది, అలానే సాక్ మీద ఉంటుంది. రిస్క్ TPRM థర్డ్ పార్టీ రిస్క్ మేనేజ్మెంట్ ఉంటుంది. అలానే మనకు సైబర్ సెక్యూరిటీ కూడా టచ్ అవుతుంది కొద్దిగా. అవి అట్లా నేర్చుకుంటా పోతే మన డొమైన్లోనే లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి. స్కోప్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే అప్కమింగ్ మంచి గ్రోత్ ఉంటాయి. ప్రతి MNC కంపెనీకి కూడా అవసరం అండి ఆడిటింగ్ అనేటటువంటిది ఎక్కువ. యాజ్ మీ ఐడియాలో ఒక 2.5 years ఉన్న వాళ్ళకి మోస్ట్ ప్రాబబ్లీ ఇప్పుడు మీరు చూపించిన అవునండి, డాక్యుమెంట్ అవి సరిపోతాయి. రీసెంట్ గా ఒక అతను 2 years అండి, 2 years బట్టే జాయిన్ అయ్యాడు. 2 years బట్టే అతనికి 8 lakh 9 lakh MNC కంపెనీలో వచ్చిన్నారు. అతను నేర్చుకోవాలి ఇంకా. లైక్ ఒక 1 year కష్టపడితే కానీ ఇవన్నీ నేర్చుకోవచ్చు, పెద్ద కష్టం ఏం లేదు. మనకంటే వర్క్ కూడా ఎలా ఉంటుందంటే ఒక కంట్రోల్ మీదే ఇస్తారండి. కొన్ని ఆర్గనైజేషన్లో 1 or 2 కంట్రోల్స్ అసైన్ చేస్తారు, 2-3 కానీ. లేదంటే ఒక్కటే కంట్రోల్ ఇస్తారండి మోస్ట్లీ. ఒక కంట్రోల్ మీద నువ్వు ఒక 15 days చేస్తే చాలు. 15 days చేస్తే నీకు ఆ కంట్రోల్ మీద పూర్తిగా వర్క్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏ కంట్రోల్ అయినా సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతావు, నువ్వు ఈజీ అయిపోద్ది అంతే. సర్టిఫికేషన్స్ ఏమి అడగరు కదండి ఇనిషియల్? సర్టిఫికేషన్ అడుగుతారండి. మనకు అప్ టు 5 years వరకు ఏం లేదు. 5 years తర్వాత పెట్టుకుంటే సర్టిఫికేషన్ చేయించుకుంటే బెటర్ అండి. ISO మీరు చెప్పారు, ISO సర్టిఫికేషన్ అవును, సీసా సర్టిఫికేషన్ ఇవన్నీ కూడా తర్వాత చేయించుకుంటే సరిపోద్ది. ఇప్పుడేం అవసరం లేదు ప్రజెంట్. మీకు వన్స్ బాగా హ్యాండ్స్ ఆన్ చెప్పండి. హలో, ఇఫ్ 2 years ఎక్స్పీరియన్స్ లో ఒకవేళ వెళ్తే మాకు వర్క్ సపోర్ట్ ఏమైనా ఉంటుందా మీ దగ్గర నుంచి? వర్క్ సపోర్ట్ ఇవన్నీ కూడా మీకు సందీప్ గారు చెప్తారండి. సందీప్ గారు మాట్లాడతారు డెఫినెట్లీ దాని గురించి అంతా. అండ్ రాజేష్, హలో. చెప్పండి.
రాజేష్, మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ ఆడిటింగ్ టీమ్ అనేది లైక్ బేస్డ్ ఆన్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఎంప్లాయీస్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500 ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, ఎంత ఎంత పెద్ద టీం ఉంటుంది ఆడిటింగ్ టీమ్, ఎంతమంది ఆడిటర్స్ ఉంటారు, అది బేస్డ్ అంటే ఆన్ స్ట్రెంగ్త్ ఉంటుందా లేకపోతే హౌ దే అట్లా క్యాల్కులేట్? కాదండి. అది ఆర్గనైజేషన్ కి మారుతుందండి. లైక్ వాళ్ళకుండే ప్రాజెక్టులు బట్టించి, వాళ్ళకుండే క్లయింట్స్ బట్టించి, వాళ్ళకుండే ఆర్గనైజేషన్ బట్టించి, ఆ ఆర్గనైజేషన్ స్ట్రెంత్ బట్టించి ఉంటుందండి. ఇప్పుడు చిన్న కంపెనీస్ లో మన ఆడిట్ దొరకదు. లైక్ ఏవైతే స్టార్ట్అప్ లో ఉంటాయో వాటిల్లో అవసరం లేదు, ఇంటర్నల్ కంట్రోల్స్ ఇవన్నీ ఉండవు వాళ్ళకి. అదే. ఓకే. సో అలా చూస్తే రాజేష్ గారు క్లయింట్ అంటూ ఏమి ఉండరు కదా ఆడిట్ పర్సన్ కి, ఆడిట్ ఎంప్లాయ్కి. లేదండి, మనకి క్లయింట్ ఉంటుందండి. మనకి క్లయింట్ ఉంటుంది, మనకి క్లయింట్ ఎన్విరాన్మెంట్ లో కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు అంటే యూజువల్ గా ఆ ఫర్ పర్టికులర్ ప్రాజెక్ట్ కి లైక్ ఒక ప్రాజెక్ట్ మీద చాలా మంది ఉంటారు. లైక్ డెవలపర్స్ ఉంటారు, టెస్టర్స్ ఉంటారు, డిఫరెంట్ అందరు ప్రతి డొమైన్ టచ్ ఉంటుంది కదండి. ప్రతి ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ కి ప్రతి డొమైన్. అప్పుడు నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ పెరుగుతారు కదండి. అప్పుడు దానికి ఒక పర్టికులర్ టీమ్ ఉంటుంది, దాని మీద వర్క్ చేయాల్సి ఉంటుంది. అంటే క్లయింట్ డెడికేటెడ్ గా ఈ ఆడిట్ పర్సన్ ఒక క్లయింట్ డెడికేటెడ్ అని ఉంటారా? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అలా డెలాయిట్ కి ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా సమ్ ఇన్సూరెన్స్ కంపెనీ క్లయింట్ అనుకోండి. సో అంటే ఓకే. ఇప్పుడు ఎలా టెస్టర్స్ కానీ డెవలపర్స్ కానీ క్లయింట్ కి వర్క్ చేస్తారు కదా డెడికేటెడ్ గా ప్రాజెక్ట్. మనం ఆడిట్ కూడా అలానే పర్సన్ చేస్తామండి. లేదా డెలాయిట్ అలానే డెడికేటెడ్ గా ఉంటారా? మనం కూడా అలానే చేస్తామండి. క్లయింట్ పర్స్పెక్టివ్ లో దృష్టిలో ఉంచుకొని చేస్తాము ఆడిట్ అని. ఓకే, ఓకే. థ్యాంక్స్ అండి. రాజేష్, రాజేష్, this is Chalam. ఓకే. యా, చలో చెప్పండి. ప్యాకేజెస్ అవి ఎలా ఉంటాయి? ప్యాకేజెస్ కూడా ప్రజెంట్ అయితే బాగున్నాయండి. లైక్ ఒక 3 to అంటే అరౌండ్ 15 వరకు ప్రాబ్లం లేదండి. 15 వరకు కూడా వస్తుంది. లైక్ ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ మంచిగా వెళ్తూ ఉంటుంది ప్యాకేజ్ అనేటువంటి. కొంతమంది 25-30 తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. లైక్ విత్ 7 years 8 years ఎక్స్పీరియన్స్ తోని, 6-7 years తోని. అంటే సేమ్ ప్యాకేజ్ అండి, ఇంచుమించు ఈక్వల్ గా ఉంటాయండి. ఇంచుమించు కాదు, టెస్టర్ కి డెవలపర్ కి ఏవైతే ప్యాకేజెస్ ఉంటాయో అలానే దీనికి కూడా ప్యాకేజెస్ ఉంటాయి. హలో రాజేష్, సద్గుణ ఎట్లా? చెప్పు. యా, హాయ్ సత్యం. అలా ఇప్పుడు ఈ కోర్స్ నేర్చుకోవడానికి డ్యూరేషన్ ఎంత మామూలుగా ఇప్పుడు? మనం అంతా ఒక 1 month లో అయిపోద్దండి. 35 days మోస్ట్లీ. అంటే మనం 35 కోర్స్ days. మనం టోటల్గా 35 days అండి. బట్ అంతకంటే ఒక లైక్ 30 to 35 days. ఓకే. అలానే అండ్ మనకి ఇంకొకటి, ప్రతి ఒక్కరికి ఇంటర్వ్యూ తీసుకుంటాం, మాక్ ఇంటర్వ్యూ తీసుకుంటాం. అలానే ప్రతి సెషన్ అయిన తర్వాత వీక్లీ వన్స్ అందరినీ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాం, ఇన్వాల్వ్మెంట్ చేస్తాం ఎక్కువ. ఓకే. అండ్ ఇది అంటే ఇప్పుడు మనం ప్లేస్మెంట్ మీరే చూపిస్తారండి? అది ఒకసారి మీరు సందీప్ గారిని అడగండి అండి. నౌకరీ ప్రొఫైల్ ఓకే. ఇవన్నీ అప్డేట్ చేస్తారు. నౌకరీ ప్రొఫైల్ అప్డేట్ చేస్తే ఓకే. మీకు కాల్స్ వస్తాయి. మీరు 100% ఇక్కడే ఓకే. ఇంటర్వ్యూ క్లియర్ చేసుకోవడానికి ఇక్కడ ప్రిపరేషన్ అయిపోతారు, ప్రాబ్లం లేదు. ఓకే. ఇది ఆన్లైన్ ఆఫ్లైన్ అన్న? ఇది ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన కోర్సు ఆన్లైన్ కోర్స్ అంతా ఆన్లైన్. ఆన్లైన్లోనే. ఓకే. అవును. ఓకే. ఓకే, థ్యాంక్ యూ. ఎనీబడి హ్యావ్ క్వశ్చన్స్? రాజేష్, ఇందాక ఒకరు క్వశ్చన్ రేజ్ చేశారు, మనము క్లయింట్ దగ్గర నుంచి క్లయింట్ తో కమ్యూనికేట్ అవుతామని. నేను డెమో క్లాస్ అటెండ్ అయ్యే ముందు కొంచెం జస్ట్ ఇన్వెస్టిగేట్ చేశాను, గూగుల్లో చెక్ చేసుకున్న వాట్ ఈస్ ఆడిటర్స్ రోల్ అని. సో క్లయింట్ కి కూడా సపరేట్ ఆడిట్ టీమ్ అనేది ఉండి ఆ ఆడిటర్స్ మనతోని కమ్యూనికేషన్ ఉంటది అని. ఇస్ దట్ అంటే లైక్ అవునండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్స్టర్నల్ ఆడిటర్స్ ఇంటర్నల్ ఆడిటర్స్ తో కమ్యూనికేట్ అవుతారండి. లైక్ వాళ్ళు ఏదైనా ఎవిడెన్సెస్ అడుగుతారు, మనం ఆ ఎవిడెన్సెస్ మనం ఈ కంట్రోల్ ఓనర్స్ ఉంటారు, ఆ కంట్రోల్ ఓనర్స్ దగ్గర నుంచి తీసుకుని వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఎక్కువ కమ్యూనికేషన్ విత్ ఇన్ ఆర్గనైజేషన్ కంటే క్లయింట్ ఎక్స్టర్నల్ ఆడిటర్స్ తో ఎక్కువ మనం కమ్యూనికేట్ అవుతాం. అవునండి. ఓకే. ఇప్పుడు డొమైన్ చేంజ్ అయితే ప్రాబ్లం ఏమైనా ఉంటుందా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ టెస్టింగ్ నుంచి ఈ డొమైన్ లోకి చేంజ్ అయితే అలా ఏం ప్రాబ్లం ఉండదండి. నాది కూడా ప్రీవియస్ టెస్టింగ్, నేను కూడా ప్రీవియస్ గా టెస్టింగ్ వర్క్ చేశాను.
దాంట్లో ఏం ప్రాబ్లం ఓకే. ఉండదు. లైక్ ఎక్కడ లైక్ టెస్టర్ అని మెన్షన్ చేయరు కదా, ఏదో డిజిగ్నేషన్ ఉంటుంది, కన్సల్టెంట్, లైక్ సాఫ్ట్వేర్, సీనియర్ సాఫ్ట్వేర్ ఇలా ఉంటుంది అంతే కదా. పర్టికులర్గా టెస్టర్ అని మెన్షన్ చేసి ఉండదు కదా ఎక్కడ. ఓకే. అంటే ఇప్పుడు మనం ఎక్స్‌పీరియన్స్ పెట్టేటప్పుడు ఈ ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ కాలిక్యులేట్ అవుతుందా? అవ్వదా? అవుతుందండి, అవుతుంది. అది క్యాలిక్యులేట్ చేసుకుని పెడతామండి. లైక్ మీకు 3 years ఉంటే 3 years ఐ వర్క్డ్ యాజ్ ఏ ఐటీజీసీ ఆడిటర్ అని చెప్పి మెన్షన్ చేస్తారు రెజ్యూమ్లో అంతే. ఓకే. ఇన్ ప్లేస్ ఆఫ్ టెస్టింగ్ ఇది చేస్తామని అవును, మెన్షన్ చేస్తారు. అవునండి, అవును. ఓకే. Yeah. రాజేష్, ఎవరికైనా దిస్ ఇస్ questions చలం. ఉన్నాయా? యా, చలండి, ఇది చెప్పండి చలం. కంప్లీట్ ఐటీ వస్తుంది, నాన్ ఐటీ వస్తుంది. ఐటీనే అండి, ఐటీనే. ఓకే. ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయండి ఇంకా? రాజేష్, నా లాస్ట్ క్వశ్చన్, సారీ ఐఎమ్ ఆస్కింగ్ యా, లాట్ ఆఫ్ ఓకే, ఓకే, క్వశ్చన్స్. నో ప్రాబ్లం. మీరు ఇందాక చెప్పారు చూడండి ఐఎస్ఓ సర్టిఫికేషన్ అని, అవునండి. దాని ప్రాబబిలిటీ ఎలా ఉంటుంది అంటే, లైక్ ఇస్ దట్ టఫ్ ఆర్ మనం స్టార్టింగ్ నుంచే దానిపైన ప్లానింగ్ తో ఉండడం బెటర్ అంటారా? వాట్ ఈస్ యువర్ ఏం సజెషన్? లేదండి, లేదండి, నిదానంగా మీకు సబ్జెక్ట్ వచ్చే కొద్దీ అది ఈజీనే అయిపోద్ది, ప్రాబ్లం ఏం లేదు. యా, ఓకే. చూడండి, ప్రాబ్లం ఏం, మీకు ఎక్స్పీరియన్స్ గెయిన్ అయ్యే కొద్దీ మీరు అది క్రాక్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, ఓకే రాజేష్. యస్. హలో, సత్యనయ్య. యా, ఓకే. హలో. యా, హలో. క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ మన కంపెనీ నుంచి ఒక ఆర్గనైజేషన్ చేంజ్ అవ్వాలనుకున్నప్పుడు మనకి ఈ ఎలా ఉండొచ్చు దీంట్లో? నాకు అర్థం కాలేదండి మీ క్వశ్చన్. అంటే ఇప్పుడు మనం ఒక కంపెనీ నుంచి ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ డెవలపర్ అయినా టెస్ట్ అయినా ఒక 2 years రేస్ చేసి ఇంకో ఆర్గనైజేషన్ కి షిఫ్ట్ అవుతుంది కదా. ఓకే. వాళ్ళకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నౌకరీలో కానీ లింక్డ్ఇన్ లో కానీ స్పెసిఫిక్ పోస్ట్ అంటే ఒక టెస్టర్ అని చెప్పి సాఫ్ట్వేర్ డెవలపర్ అని చెప్పి మనకి డెసిగ్నేషన్ పోస్ట్ అని చెప్పి ఉంటుంది. కానీ ఇప్పుడు మనం ఆడిట్ లో ఉన్నాం కాబట్టి సో దీనికి మనకి ఎలా నోటిఫై చేసుకోవచ్చు? అంటే ఇప్పుడు మనకు కంపెనీకి మారాలనుకుంటే మనకి ఎలా అంటే సెర్చ్ చేయాలి ఇందులో కానీ నౌకరీలో కానీ మనకి లింక్డ్ఇన్ లో కానీ? మనం నౌకరీలో అప్లోడ్ చేసుకునేటప్పుడు మనం వన్స్ అప్లోడ్ చేసుకున్న తర్వాత ఆ జాబ్స్ ని చూడడానికి లైక్ ఇప్పుడు జావా టెస్టర్ అయితే మాన్యువల్ టెస్టింగ్, ఆటోమేషన్ టెస్టింగ్ అని సెర్చ్ చేస్తారు. దీనికి ఏం చేస్తామంటే ఐటీజీసీ ఆడిటర్, అలానే నెక్స్ట్ ఐఎస్ఓ 27001, తర్వాత సాక్స్, ఓకే, ఇవి చెక్ చేసుకుంటాం. ఇంటర్నల్ ఆడిటర్ ఇలా చెక్ చేసుకుంటాం. ఓకే. హలో, చెప్పండి. మనం యా, మన కంపెనీకి ఏ గ్రాడ్యుయేషన్ ఎలిజిబుల్ సార్? ఎనీ గ్రాడ్యుయేషన్ ఎలిజిబుల్ ఫర్ దిస్ జాబ్? ఎనీ గ్రాడ్యుయేషన్ అండి, ప్రాబ్లం ఏం లేదు. అది బీటెక్ అయి ఉండొచ్చు, డిగ్రీ అయి ఉండొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే సార్. నెక్స్ట్ ఇంటర్వ్యూ క్రాక్ చేసిన తర్వాత మనకి జాబ్ లొకేషన్స్ హైదరాబాద్ ఇంకా ఎక్కడెక్కడ సిటీస్ లో వస్తాయి మనకి? అంటే మనకి ప్రతి చోట ఉంటుందండి, ప్రతి ఆర్గనైజేషన్ లో ప్రతి చోట ఆడిట్ ఉంటుందండి. అన్ని ఎంఎన్సీ కంపెనీల్లో 100% ఉంటుంది, ప్రాబ్లం లేదండి. అది మీకు ఎక్కడ వస్తుంది అనే దాన్ని మనం బట్టి ఉంటుంది. ప్యాకేజెస్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్ మన స్టార్టింగ్? మీ ఎక్స్పీరియన్స్ ఏంటండి? ఎక్స్పీరియన్స్ ఎగ్జాంపుల్ 2 years 3 years అలా ఉంటే దాన్ని బట్టి మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? లైక్ అరౌండ్ నార్మల్గా 10. వితౌట్ ఎక్స్పీరియన్స్ అయితే? వితౌట్ ఎక్స్పీరియన్స్ అంటే ఫ్రెషర్ గానా? ఫ్రెషర్ గా ఈ డొమైన్ లో అంత ఛాన్సెస్ ఉండదండి, మోస్ట్లీ చాలా తక్కువ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. యా, షూర్. రాజేష్,
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా రిసెషన్ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ డెవలపర్స్ ఓకే టీమ్, టెస్టర్స్ టీమ్ ఉంటుంది కదా, మాక్సిమం ఓకే రిసెషన్ వచ్చినప్పుడు డెవలపర్స్ తోనే టెస్టింగ్ చేపిస్తూ టెస్టర్స్ ని తీసేస్తూ ఉంటారు కదా. అట్లా ఓకే ఆడిటర్స్ పైన ఏమైనా ఇంపాక్ట్ ఎలా ఉంటది? ఆడిటర్స్ పైన ఇంపాక్ట్ మేబీ అలా ఉండదండి, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండదు అని ఫర్ నేను ఎగ్జాంపుల్ 5 అనుకుంటున్నాను. ఆడిటర్స్ ఉంటే ఓకే ఎనఫ్, 2 ఆడిటర్స్ ఆర్ ఎనఫ్ ఫర్ నౌ, అట్లా ఏమైనా ఇంపాక్ట్ పడొచ్చా రిసెషన్ టైమ్స్ అది లో? అది మనం చెప్పలేమండి, లైక్ అది టోటల్ గా కంపెనీ మీద డిపెండ్ అయి ఉంటుంది, బేస్డ్ అది ఆన్ మనం యువర్ చెప్పలేము. ఎక్స్పీరియన్స్. లైక్ అలా ఉండదు అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక 5 మెంబర్స్ ఉండే డెవలప్మెంట్ చేస్తున్నారు, వాళ్ళల్లో ఇద్దరికే ఇస్తే ఇద్దరే చేయండి, ఈ ముగ్గురిని తీయేస్తామంటే వాళ్ళిద్దరు చేయలేరు కదా డెవలప్మెంట్ వర్క్. కానీ టెస్టర్స్ ని తీసేస్తున్నారు కదా, చాలా డెవలపర్స్ తోనే టెస్టింగ్ చేయించేస్తున్నారు బేస్డ్ అంటే ఆన్ ఇది దేర్ కాస్ట్ కటింగ్. అవునండి, స్టార్టప్లలో జరుగుతుంది ఆ విధంగా, ఎంఎన్సీలో మోస్ట్లీ జరగకపోవచ్చు. ఓకే. If we start now onwards, how long it will take to join in the company? Like about your efforts అండి, it is totally depends on your efforts and your capability. Like once after the completion of course you can get at any time, no problem. That is totally depends on your and your capability to crack the interview. Yeah, okay. Yeah. ఇంకా ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? హలో సార్, మీరు చెప్పారు కదా సార్ ఆన్లైన్ క్లాసెస్ అని. అవునండి. అది అంటే మనకి ఇది ఫిక్స్డ్ అంటే మనకి డైరెక్ట్ అంటే డైలీ క్లాసెస్ ఉంటాయా, లేదంటే మనకి ఆల్రెడీ రికార్డెడ్ అయిన క్లాసెస్ మనకి ఇస్తారా? అంటే అలా ఎలా ఎవరండి, ఉంటుంది ఇప్పుడు డౌట్స్ క్లాసులు చెప్తారు, క్లాసులు చెప్తారు. ప్రతిరోజు క్లాసెస్ లైవ్ క్లాసెస్ చెప్తారు సార్? అవునండి. ఓకే సార్, ఓకే సార్. ఓకే. యా ఓకే గాయస్. సందీప్ గారు మీరు ఏమన్నా చెప్పాలా? సందీప్ గారు